ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. ఫాల్గుణ మాసం శుక్ల పూర్ణిమ సంపూర్ణ చంద్రగ్రహణం 2026 మార్చి 3 మంగళవారం ఏర్పడుతోంది. పంచాంగం ప్రకారం గ్రహణ సమయం, గ్రహణం భారత్లో కనిపిస్తుందా లేదా, తెలుగు రాష్ట్రాల్లో గ్రహణ సమయం ఎంత, ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం 2026 మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 ప్రారంభమై అదే రోజు సాయంత్రం వేళ 6:47 ముగుస్తుంది. గ్రహణం మొత్తం సమయం 3:27. భారతదేశంలో కనిపించే చంద్రగ్రహణం సమయం 42 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ విడుపు సమయంలో 42 నిమిషాలు మాత్రమే బింబం కనిపిస్తుంది. అందుకే సూర్యాస్తమయం సమయమైన 6:02 పట్టు స్నానం, 6:47 విడుపు స్నానం చేయాలి. గ్రహణం ప్రారంభమైన 3:20 నుంచి స్నానం చేయాల్సిన పని లేదు. మార్చి 3న ఏర్పడుతున్న సంపూర్ణ చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశిలో సంభవిస్తోంది. అందుకే పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు ఈ గ్రహణం చూడకూడదు అని పండితులు చెబుతున్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థాశ్రమ నియమాలు పాటించేవారు మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనాది కార్యక్రమాలు ముగించి గ్రహణ సమయం పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం మంచిది. సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత 6:47 దాటిన తర్వాత ఆహారం తీసుకోవాలి. గర్భిణీలు సాయంత్రం 5 గంటల నుంచి 6:46 వరకు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చంద్రగ్రహణం వేళ ఆహారం వండటం, జుట్టు గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. చంద్రగ్రహణాన్ని నేరుగా చూడటం, అలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు. ఇలా చూడటం మంచిది కాదని చాలామంది నమ్ముతారు. అలాగే గ్రహణ కాలంలో బయట తిరగరాదు అని చెబుతారు. గర్భిణీ స్త్రీలు గ్రహణ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోవడం లేదా కుట్టు పని చేయడం వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం సమయం ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే సంపూర్ణ చంద్రగ్రహణం హైదరాబాద్లో 24 నిమిషాలు, విజయవాడలో 36 నిమిషాలు, నల్గొండలో 27 నిమిషాలు, నెల్లూరులో 28 నిమిషాలు కనిపిస్తుందని సమాచారం. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. గ్రహణ ప్రభావం సింహరాశి, కుంభరాశి, కర్కాటక రాశి, మకర రాశి వారిపై చెడు ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. మిగిలిన రాశుల మీద మధ్యస్థంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. చెడు ఫలితాలు ఉన్న రాశుల వారు గ్రహశాంతులు, జపాలను మరుసటి రోజు ఆచరించడం వలన గ్రహణ దోషాల నుంచి బయటపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు. ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.